హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మీదేవి వ్రతానికి చింతపండు పులిహోరని ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ని ఫాలో అయితే కనుక మనకి కరెక్ట్గా వస్తుంది. అలాంటి చింతపండు పులిహోరని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఈ చింతపండు పులిహోర కోసం ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యం వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ పోసి 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి. నా రైస్కి 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక పెద్ద పళ్ళెం తీసి అందులో ఉడికించిన అన్నం వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు సాల్ట్, లేదు అంటే మీ రుచికి సరిపడా వేసుకోండి. 4-5 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు, 1 ఇంచు వరకు అల్లం తురిమి వేసుకోండి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసి వీటన్నింటినీ అన్నంతో ఇలా కప్పి ఉంచండి. ఈ విధంగా అన్నంతో కప్పి ఉంచడం వల్ల అవన్నీ వేడికి మగ్గి మంచి స్మెల్ అనేది వస్తుంది. టేస్ట్ మనకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక 10 నిమిషాలు కప్పు ఉంచామంటే అవి అన్నంలో మగ్గుతాయి. అన్నం వేడికి పచ్చివన్నీ అన్నంలో మగ్గడం వల్ల మనకి మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుంది. సో టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం అయ్యాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి ప్లేట్ని ఇలా. ఇప్పుడు చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం 2 గ్లాసుల రైస్కి 90 గ్రాముల వరకు చింతపండు పడుతుంది మనకి పులిహోరకి. 90 గ్రాముల చింతపండుని 1.5 కప్పు వాటర్ వేసి ఈ విధంగా పల్ప్ని సెపరేట్ చేసుకొని చింతపండు గుజ్జుని రెడీ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లి నూనె తీసుకున్నాను. మీరు నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. అందులో 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 4-5 ఎండుమిరపకాయలు, 3-4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తురుము వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిలో కుప్పిడంత కరివేపాకు కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నామంటే క్రిస్పీగా తయారవుతాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ కూడా అంతే ఉంటుంది. అందులోనే మనం సెపరేట్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 5-10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. చింతపండు రసం దగ్గర పడేంత వరకు కుక్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు అన్నంలో పసుపు యాడ్ చేసుకోకపోతే మాత్రమే ఇక్కడ యాడ్ చేసుకోండి. అక్కడ యాడ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే 1 టీ స్పూన్ వరకు బెల్లం కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు ఒక 30 సెకండ్స్ కలపండి. ఇప్పుడు ఇందులోకి ఇలా దగ్గర పడుతున్న టైంలో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం కప్పి ఉంచిన రైస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కొంచెం యాడ్ చేసి ఆయిల్తో సహా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మెల్లగా కాస్త చల్లారేంత వరకు గరిటతో మిక్స్ చేయండి. చల్లారిన తర్వాత చేతితో మిక్స్ చేసుకోవచ్చు. ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలిసేటట్లు కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీ మిక్సర్ ఉంది కదండి, పల్లీలు, ఎండుమిరపకాయలు, వాటిని కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక 30 మినిట్స్ అలా పక్కన వదిలేయండి. పక్కన వదిలేస్తే మనకి అన్నీ మంచిగా అబ్జర్వ్ చేసుకొని పులిహోర పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో రెడీ అయిపోతుందండి. ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా చిన్న టిప్స్ని ఫాలో అయిపోతూ పులిహోర చేసామంటే టేస్ట్ అద్దరిపోతుందండి. మీరు చెప్తే నమ్మరు, ఈ పులిహోర ఎంత టేస్టీగా ఉందంటే ఇంక చెప్పలేమో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.